ఆ నియోజకవర్గంలోని అధికార హస్తం పార్టీలో వర్గపోరు రోజు రోజుకు ముదురుతుంది. కొత్త పాత నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు అధికార పార్టీలోని ఈ ఇద్దరు నేతలు కుస్తీ పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయి బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోవడంతో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య అనుచరులు బాహాటంగా విమర్శలు గుప్పించుకునే స్థాయికి చేరింది. పోదెం అభిమానిపై ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య ఘాటైన విమర్శలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నిజమైన కార్యకర్తలకు అందనీయకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ములుగు నియోజకవర్గానికి చెందిన పోదెం వీరయ్య గత ఎన్నికల నుంచి భద్రాచలంలో పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో పోదెం వీరయ్య భద్రాచలం నుంచి గెలిచారు. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ప్రజలు వీరయ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆయన వర్గీయులే ప్రత్యర్థులతో కుమ్మక్కై ఓడించారని జిల్లాలో ఓ టాక్. అయితే ఇక్కడ ఊహించని విధంగా బీఆర్ఎస్ నేతగా ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎన్నికల ముందు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత బీ ఫామ్లు ఇచ్చే సమయంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచిన వెంటనే క్షణం కూడా ఆగకుండా మళ్లీ అధికార పార్టీలో చేరిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోదెం వీరయ్య ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల సమయంలో రాజకీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన పార్టీ మారకుండా ఉండిపోయారు. అయితే ఇప్పుడు తెల్లం వెంకట్రావు కూడా అధికార పార్టీలో ఉండటంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటోందట. ఒకే పార్టీలో రెండు కత్తులు అన్న చందంగా పరిస్థితి మారిపోయిందట. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, ఇతర ప్రభుత్వ పథకాలను నిజమైన కార్యకర్తలకు అందనీయకుండా ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు సైతం దూరం చేస్తున్నారు. పార్టీలో వారి పెత్తనమే సాగాలంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తనతో పార్టీకే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం వాటిల్లుతుందని వీరయ్య విమర్శించారు. అయితే వీరయ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వర్గం సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. పోదెం వీరయ్యనే గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వెంకట్రావు అభిమాని మండిపడ్డారు. హైకమాండ్ అంతా చూస్తోంది. ఇప్పటికైనా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి అంటూ పోస్టు పెట్టాడు. దీనిపై స్పందించిన పోదెం వీరయ్య అభిమాని సదరు వ్యక్తికి ఫోన్ చేసి, నువ్వు చేసిన వ్యాఖ్యలు సరికాదు, మా అభిమాన నాయకుడు పోదెంపై విమర్శలు చేస్తే సహించేది లేదు, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను అక్కడికి వస్తా అంటూ సవాల్ విసిరాడు. దీంతో ఎమ్మెల్యే అభిమాని బస్టాండ్ ఏరియాలోని హోటల్ వద్ద ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన వీరయ్య అభిమాని వెంకట్రావు అభిమానితో వాగ్వాదానికి దిగాడు. వీరి మధ్య గొడవ జరగడంతో పాటు కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న పోదెం వీరయ్య వర్గానికి చెందిన మరో కీలక నేత జోక్యం చేసుకుంటూ, ఇప్పటికే పార్టీ పరువు పోతుంది, ఇంకా మీరు గొడవలతో పరువు తీయొద్దని వారించి సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటన భద్రాద్రి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి పోదెం వర్గానికి చెందిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇరు వర్గాల పరస్పర ఆరోపణలు ఎటు దారి తీస్తాయో, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీలోని నాయకులే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మొత్తంగా భద్రాచలంలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇద్దరి విషయంలో పార్టీ పెద్దలు కల్పించుకొని ఇద్దరిని బుజ్జగిస్తే నేతలు సైలెంట్ అవుతారా, లేదంటే పాత కక్షలు బయటకు తీసి మరోసారి నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది చూడాల్సి ఉంది.